శంకర భగవత్పాదులు మూర్ఖవాదన చెయ్యరు. ఏది మంచిదో అది రక్షింపబడాలి. ఆయన పరుగు పరుగున వెళ్ళి, నేను నీతో వాదించిన విషయం వేరు, సంస్కృతంలో నువ్వు వ్రాసినటువంటి ఈ గ్రంథం అద్భుతమైంది, సంస్కృత పదాలకు అర్థాలు చెప్పిన గ్రంథం, దీన్ని ఎందుకు తగలబెడతావు అని ఆ పుస్తకాన్ని రక్షించారు శంకరాచార్యుల వారు. అమరసింహుడి చేత రచింపబడింది కాబట్టి దానికి అమరకోశము అని పేరు వచ్చింది. అలాగే వేదంలో ఉపయోగించేటటువంటి కొన్ని పదాల యొక్క అర్థం తెలుసుకోవడం అంత తేలిగ్గా ఉండదు, చాలా కష్టం. వేదంలో ఉపయోగించిన మాటలకి అర్థాలు చెప్పగలిగినటువంటి గ్రంథాన్ని నిరుక్తము అని పిలుస్తారు. అందుకే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము ఐదవది. జ్యోతిషము అంటే వేద పురుషుడికి కన్నులంటే. ఒక మహాత్ముడు ఉన్నాడనుకోండి, ఆయన కన్నులు మూసుకుంటే జరిగిపోయినది చెప్తాడు, జరగబోయేది చెప్తాడు. అది ఒక శాస్త్రం జ్యోతిషం అనేది. అందులో గ్రహముల యొక్క కదలికలది లెక్క పెట్టి చెప్తారు. అదేం పెద్ద ఆశ్చర్యపోకర్లా. మీరు తెల్లవారి లేస్తే కొత్త సంవత్సరం పంచాంగం వస్తే పంచాంగం తిప్పి చూస్తే చంద్రగ్రహణం ఎప్పుడు వస్తోందో, మొన్న ఆశ్వీజ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు గ్రహణం వచ్చింది, గ్రహణం ఎప్పుడు వస్తోందో భారతదేశంలో కనపడదని, ఎన్ని గంటలకి పడుతోందో, ఎప్పుడు మధ్యకాలమో, ఎప్పుడు విడిచిపెడుతుందో, ఏ నక్షత్రంలో పడుతోందో, ఇన్ని విషయాలని పంచాంగకర్త వ్రాస్తున్నాడా వ్రాయట్లేదా? ఆ పంచాంగంలో వ్రాసిన రోజున గ్రహణం పడుతోందా పట్టట్లేదా? జ్యోతిష శాస్త్రము పరమసత్యము అనడానికి ఇంకెంతకన్నా ఉదాహరణ నేనేం చూపించాలి మీకు? ఇక జ్యోతిషంలో ఒకరికి చెప్పినటువంటి ఫలితం సరిగ్గా రాలేదంటారా? ఒక వైద్యుడు ఒక శస్త్రచికిత్స సరిగ్గా చెయ్యలేదు, పొరపాటున ఒకలా చెయ్యవలసిన శస్త్రచికిత్స ఇంకొకలా చేశాడు. అంత మాత్రం చేత వైద్య శాస్త్రం అంతా తప్పంటారా? ఒక వైద్యుడు తప్పు చేశాడను ఒప్పుకుంటాను, అంతేకాని వైద్య శాస్త్రమే తప్పని మీరు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళడం మానేస్తావా? ఒక వ్యక్తి జ్యోతిష శాస్త్రాన్ని సరిగ్గా చదువుకోక తప్పుగా అన్వయం చేసి ఉండొచ్చు, అంత మాత్రం చేత జ్యోతిష శాస్త్రమే తప్పని ఎవరు చెప్పగలరు? ఈ దేశంలో జ్యోతిష శాస్త్రం ఎంత గొప్పదో లెక్కకు మించినటువంటి సందర్భాల్లో నిరూపణం చేయబడింది. అంత గొప్ప శాస్త్రం అది. కన్ను లేనివాడు దూరంగా ఉన్నదాన్ని చూడలేడు. వేద పురుషుడికి కన్ను జ్యోతిషం. గ్రహాలని లెక్క కట్టినప్పుడు రాబో కాలంలో ఏం జరుగుతోందో చెప్తారు. గ్రహణాలు ఉదాహరణ కాదు. ఈ సంవత్సరం పంచాంగం ఫలితాలు వ్రాసినప్పుడు కొంతమంది పెద్దలు ముందే లెక్క కట్టి చెప్పారు. నదుల తీరాలలో, నదుల వరదలలో ఉపద్రవాలు జరిగి విద్యార్థులు కొట్టుకుపోతారు, విహారయాత్రలకు వెళ్ళవద్దు, జాగ్రత్త పడండి అని రాశారు. పరమ ప్రమాదకరమైన సందర్భాలు జరిగాయా జరగలేదా? ఎలా అందుకున్నారు? వాళ్ళకి గ్రహాలని అధ్యయనం చేయడం మీద వాళ్ళకున్న శక్తి అది. మనకొక శక్తి లేదు కాబట్టి అవతలవాడికి ఉండదంటే ఎలా? ఓ పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు నడవలేడు, అందుకని నాన్నగారు నడవలేరు, తాతగారు నడవలేదు, మా అమ్మ నడవలేదంటే నువ్వు నడవలేదని చెప్పు. ఐఏఎస్ ఎవరు చదవరు అని నేను ఐఏఎస్ చదవలేదు కాబట్టి అంటే ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. నేను ఏదో ఒక ఆఫీసులో ఓ చిన్న గుమాస్తాగా పనిచేసుకుంటున్నాను, నేను అంతే చూడగలను నా విషయ పరిజ్ఞానం. కానీ ఒక రాష్ట్రం యొక్క విషయాలన్నిటినీ కూడా పరిపాలనలో చూడగలిగిన సమర్థుడు ఒకడు ఉంటాడు. నీకు లేదా సమర్థతని ఆయనకి లేదంటే ఎలా? ఆయనకుందా సమర్థత, లేకపోతే ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడు? కాబట్టి నాకు లేనిది ఇంకొకరికి లేదనకూడదు, అది మూర్ఖత్వం. మరి జ్యోతిష శాస్త్రం కూడా అంతే. ఒకరి యందు ఆ శక్తి లేకపోవచ్చు, అంత మాత్రం చేత అది శాస్త్రం తప్పు కాదు. శాస్త్రం ఎప్పుడూ శాస్త్రమే. కాబట్టి జ్యోతిషము వేదమునకు ఒక ప్రధానమైనటువంటి అంగం. శిక్ష, వ్యాకరణము, అలాగే నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు, చిట్ట చివరిది కల్పము. కల్పము అంటే మీరు చూడండి, ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కల్పం అంటారు. కల్పం అంటే దాన్ని ఎలా చెయ్యాలి, అసలు కలశ ఎలా పెట్టాలి, ఆవు పేడతో ఎలా అలకాలి, ఆ కలశకి బట్ట ఎలా చుట్టాలి, ఏ కథ చెప్పుకోవాలి, పూజ ఎలా చెయ్యాలి, ఎవరికి వాయనం ఇవ్వాలి, వాయనంలో ఏం పెట్టాలి, ఆ రోజు ఏ నియమాలు పాటించాలి, ఒక కర్మ చేసేటప్పుడు, ఒక క్రియ చేసేటప్పుడు ఎలా చెయ్యాలో చెప్తాడు ఋషి. ఎలా చెయ్యాలని చెప్పాడో అలాగే చేస్తేనే ఫలితాలు వస్తాయి, కల్పం అంటారు. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, ఆన్సర్ ది 5 ఆఫ్ ద ఫాలోయింగ్ అనో 10 ప్రశ్నలు ఇచ్చారు. కానీ నేను ఆ పుస్తకం అంతా బాగా చదువుకున్నా, సోషల్ స్టడీస్. కానీ నాకు ఆ ఇచ్చిన 10 ప్రశ్నలు ఇవి అంత ముఖ్యమైన, ఒక ఇంతకన్నా చాలా ముఖ్యమైన విషయాలు సోషల్ స్టడీస్లో ఉన్నాయని అవి రాశాను. నన్ను పాస్ చేస్తారా? వాళ్ళు అడిగింది ఏదో అది నేను రాయాలి, అంతేకాని అంతకన్నా ముఖ్యమని నాకు అనిపించినవి నేను రాయకూడదు. కల్పం అంతే.
ఋషి ఎలా చెయ్యమని చెప్పాడో అలా చెయ్యాలి, ఋషి ఏం చదవమన్నాడో అది చదవాలి, కల్పము ప్రకారము వెళ్ళాలి. అది ఋషి ప్రోక్తము అంటారు, అది ఋషి పట్ల గౌరవం, అది కల్పము. ఆ కల్పాన్ని బట్టి మనం ఏ పూజ అయినా అలా చేస్తాం. ఏదో వరలక్ష్మి వ్రతం, దానికి కల్పం ఏమిటండి అని అడుగుతారు. ఎలా చెయ్యాలి? ఓ కాత్యాయని వ్రతం, దాని కల్పం ఏమిటండి? రుక్మిణీ కళ్యాణం, దాని కల్పం ఏమిటండి అని అడుగుతారు. కల్పం అంటే ఋషి ప్రోక్తం, నేను చెప్పకూడదు, ఋషి ఏం చెప్పాడో చెప్పాలి, చెప్తే కల్పం చెప్పారంటారు. ఆ కల్పానికి అనుగుణంగా దాని ప్రకారంగా కార్యాన్ని నిర్వర్తిస్తారు. ఇవి 4, ఇవి 6, పైన చెప్పిన 4 వేదములు, ఈ 6, 4 కలిపి ఈ 10ంటిని ప్రధానంగా విద్యాస్థానాలు అంటారు. ఇవి కాక ఇంకొక 4 కలుపుతుంటారు కొన్ని చోట్ల, అవే ఆయుర్వేదము. ఆయువు వృద్ధి పొందడానికి ఏ ఏ పదార్థాలని సేవించాలో చెప్తారు, అది ఆయుర్వేదం. అలాగే ధనుర్వేదం, ఏ ఏ మంత్రములను అనుసంధానం చేసి బాణాన్ని ప్రయోగిస్తే అది అస్త్రంగా మారుతుందో చెప్తారు. అస్త్రం వేరు, శస్త్రం వేరు. శస్త్రం అంటే చేతిలో పట్టుకుని నా బలంతో వాడితే శస్త్రం అంటారు. ఏదో కత్తెట్టుకుని 10 మందిని పొడిచాడు అనుకోండి రాజుగారు, శస్త్రం పట్టుకున్నాడంటారు. కాదు, ఒక గడ్డి పరక పట్టుకుని దాని మీద అభిమంత్రించి విడిచిపెట్టాడు అనుకోండి, అది బ్రహ్మాస్త్రం అవుతుంది, రాముడు విడిచిపెట్టినట్టు, అర్జునుడు విడిచిపెట్టినట్టు. మంత్రముల చేత శక్తిని తీసుకొచ్చి ఇంకొక దాని యందు ప్రవేశపెట్టి విడిచిపెట్టగలిగితే దాన్ని అస్త్రం అంటారు. నారాయణాస్త్రం, వాయవ్యాస్త్రం, రౌద్రాస్త్రం, ఇటువంటివి. ఆ అస్త్రములకు సంబంధించిన మంత్రములను ఉపదేశం పొందుతారు. పొంది దాన్ని దేనికి వాడతారంటే అధర్మం యొక్క పీచమణిచి ధర్మం నిలబడడానికి ఉపయోగిస్తారు. దాన్ని ధనుర్వేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం. అలాగే అర్థశాస్త్రం, ధర్మశాస్త్రం. అర్థశాస్త్రం అంటే రాష్ట్రానికో దేశానికో డబ్బు ఎలా సంపాదించాలి, ప్రజలు ఇబ్బంది పడకుండా ఎలా తీసుకోవాలి, మళ్ళీ ప్రజలకు ఎలా ఖర్చు పెట్టాలి, ఇవన్నీ అర్థశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం, ధర్మం ఎలా పాటించాలి, ఎక్కడెక్కడ ధర్మం ఎలా పాటించాలి, ఈ విషయం ధర్మశాస్త్రం చెప్తుంది. అక్కడికి ఆ 6, ఆ 4 వేదాలు 10, ఇవి 4, 14. ఒక్కొక్కచో ఇంకొక 4 ఉన్నాయి. అవి మీమాంసా శాస్త్రము, తర్కశాస్త్రము, అలాగే ధర్మశాస్త్రము, పురాణము. వీటిని కలిపి మొత్తం 18ంటిని కలిపి వీటిని విద్యాస్థానములని పిలుస్తారు. అసలు విద్ అంటే తెలుసుకోవలసిన విషయాలన్నీ ఎక్కడ తెలుస్తాయంటే వీటిలో తెలుస్తున్నాయి. పురాణములు ఒక భాగం కిందకు వస్తాయి అందులోకి. ఈ 18 కలిపి విద్యాస్థానములని పిలుస్తారు. సనాతన ధర్మము యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ఈ 18 ఎప్పటికీ చిరస్థాయిగా అలాగే నిలబడిపోయి ఉంటాయి. వీటిని ఆధారం చేసుకుని ఎక్కడ ఏది చేసినా కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తారు. అంత జాగ్రత్తగా వాటిలో ఒక అక్షరం పోకుండా కాపాడుకుంటూ వచ్చారు. సనాతన ధర్మమునకు ప్రాణం, ప్రమాణము ఈ 5 అయితే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఒకటి ఉంటుంది. సనాతన ధర్మమునకు జీవం లాంటి సిద్ధాంతం ఏంటంటే ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అన్న మాట నేను వాడినప్పుడు శివుడు అనో, విష్ణువనో, అంబిక అనో కాదు నా ఉద్దేశ్యం. ఈశ్వరుడు అన్న మాట నేను దేనికి అన్వయం చేస్తున్నానంటే ఎవరి అధికారమును ప్రశ్నించలేరో, ఎవడు సృష్టికర్తయో, ఎవడు స్థితికర్తయో, ఎవడు ప్రళయకర్తయో వాడు పరబ్రహ్మము, వాడు ఈశ్వర అని పిలువబడతాడు. వాడి శాసనానికి తిరుగులేదు. వాడు ఒకడిని అభ్యున్నతిని ఇచ్చాడనుకోండి, మీరు ఎందుకు ఇచ్చారండి, ఆయన చేసిన తప్పులు ఉన్నాయి కదండి అని మనం అడగడానికి ఆయన మన ఎదురుగుండా కనపడ్డం. ఒకడిని శిక్ష వేశాడనుకోండి, నువ్వు ఎందుకు శిక్ష వేశావని అడగడానికి ఆయన మన కంటి ముందు కనపడడం. కానీ మనం చేసిన కర్మలు జ్ఞాపకం పెట్టుకుని ఇన్ని కోట్ల మందికి ఫలితాలు ఇస్తాడు. వాడిని ఈశ్వర అని పిలుస్తారు. ఆ ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడు ఉన్నాడన్న నమ్మకం, వాడు ఉన్నాడు అన్న ప్రమాణం, అది నిరూపింపబడడం సనాతన ధర్మానికి జీవగర్ర. అయితే వాడు